ఇస్తానని ప్రకటన చేసిండు. ఈరోజు బీసీలు ఇంత ఐకమత్యంగా 40 ఏళ్ల తర్వాత పోరాటం చేస్తున్నారంటే ఆ ఘనత రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. రేవంత్ రెడ్డి గారు బీసీల కోసం 42% రిజర్వేషన్ ఇస్తానని ప్రకటన చేసిన తర్వాత జీవో ఇచ్చి హైకోర్టులో జీవో ఆపేయడం జరిగింది, స్టే ఇవ్వడం జరిగింది. మన బీసీలందరూ కుల సంఘాలుగా విడిపోయి పోరాటం చేస్తారా లేకపోతే బీసీగా పోరాటం చేస్తారా? మన చేతనే ఉంది. ఒక్క కుల సంఘం ఒక తీరు, ఒక్క కుల సంఘం ఒక తీరు పోతే ఇది కాదు. మన అందరి కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. 1953లో బీసీల కోసం రిజర్వేషన్ చేయాలని చెప్పి పోరాటం చేస్తే అప్పుడు కాకా కమిషన్ వేయడం జరిగింది. 1973లో 27% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. బీపీ మండల్ కమిషన్ వేసి 27% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా 40 అప్పటి నుంచి ఇప్పటి వరకు 40 ఏళ్లకు ఇప్పుడు మన బీసీలలో ఐకమత్యం వచ్చింది. దీన్ని పొడగొట్టకుండా కులాలుగా విడిపోకండి, బీసీగా ఐకమత్యంగా పోరాటం చేయండి. ఈ రిజర్వేషన్ సాధించడం కోసం మనందరం కూడా ఈ రోజు బంద్ ప్రకటన చేసినాం. అన్ని పార్టీలు కూడా మనకు సహకరించినాయి. పెద్ద ఎత్తున కూడా మద్దతు ప్రకటించి బంద్లో పాల్గొని మన బంద్ను దిగ్విజయం చేసినాయి. మన వికారాబాద్ అందరూ అన్ని సంఘాల వారు ప్లస్ వ్యాపారవేత్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ పెట్టిండ్రు. బస్ డిపో కాడికి పోయినా పొద్దున 4 గంటలకు వాళ్ళు కూడా బంద్ ప్రకటించారు. అన్ని కరెక్టే ఉన్నాయి. కానీ మనము ఇక ఈరోజు బంద్ చేసి ఇట్లా వండుకుంటే కుదరదు. ఇక ముందు తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అయితే అప్పటి నుంచి 20 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామో మన బీసీల రిజర్వేషన్, బీసీలకు 42% రిజర్వేషన్ ని కూడా ఇక ముందు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బీసీల రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది.